మిత్రద్రోహి అనే చందమామ కథ చెప్పుకుందాం. పూర్వం అలెగ్జాండ్రియా నగరంలో అబూ కీర్ అనే వాడికి కలంకారీ దుకాణం ఒకటి ఉండేది. వాడు కావడానికి మంచి పనివాడే గాని మోసగాడు, సోమరిపోతూ, బొత్తిగా నీతి మాలినవాడు. రంగు వెయ్యమని ఎవరన్నా బట్టలిస్తే రంగులకని ముందుగా సొమ్ము తీసుకుని బట్టలు అమ్మేసి అదంతా పెట్టి సుఖంగా భోంచేసేవాడు. బట్టలిచ్చిన వారిని తెగతిప్పి చివరకు అద్దకం వేసిన బట్టలెవరో అపహరించినట్టు చెప్పేవాడు. కొంతకాలానికి అబూ కీర్ అంటే ఎటువంటి వాడో చాలా మందికి తెలిసిపోయింది. అప్పటికి తెలియని వాళ్ళెవరన్నా వస్తే మోసం చేస్తూనే ఉండేవాడు. వాడు తన దుకాణం తెరవడం కూడా మానేసి దానికెదురుగా ఉండే మంగలి దుకాణంలో కూర్చోడం మొదలుపెట్టాడు. వాడి వల్ల మోసపోయిన వారు వచ్చి చూసి దుకాణం మూసి ఉందని వెళ్ళిపోయేవారు. ఎవరైనా కొత్త వాళ్ళు బట్టలు పట్టుకుని వస్తే అబూ కీర్ బేరం తీసుకుని ఆ బట్టలు అమ్మేసి చిద్విలాసంగా ఖర్చు పెట్టుకునేవాడు. ఇట్లా ఎంతకాలం సాగుతుంది. ఒకనాడెవడో అబూ కీర్ షాపుకు జప్తు పెట్టారు. రాజభటులు తన దుకాణానికి సీలు వేయడం మంగలి షాపులో నుంచి అబూ కీర్ చూశాడు. మంగలి షాపు గలవాడి పేరు అబూసీర్. అతను చాలా పెద్ద మనిషి, శాంతమూర్తి. అతను అబూ కీర్తో, ఎందుకు వచ్చిన ప్రారబ్ధం, అక్రమంగా ఎంతకాలం వృత్తి చేసుకోగలవు, అల్లా ఇచ్చేదానితో తృప్తిపడి న్యాయంగా బతకరాదా అన్నాడు. నన్నేం చావమంటావా, ఎంత కష్టపడి చేసినా తిండికే చాలకపాయే, నీకు నిక్షేపంగా జరిగిపోతున్నది కనుక కబుర్లు చెబుతున్నావు అన్నాడు అబూ కీర్. లేదు తమ్ముడు, నాకు కూడా ఏమీ బాగా జరగడం లేదు. పోనీ ఈ నగరం విడిచి ఎక్కడికైనా పోయి ఇంతకన్నా సుఖంగా బతకగలమేమో చూద్దాం అన్నాడు అబూసీర్. దీనికి కలంకారీవాడు ఒప్పుకున్నాడు. ఇద్దరూ ఫతే జపించి ప్రమాణం చేసుకున్నారు. ఇద్దరిలో ఎవరు ముందు సంపాదించినా రెండో వారిని భరించాలి. ఒకరు ఎక్కువ సంపాదించినా తక్కువ సంపాదించినా ఇద్దరూ సమంగా పంచుకోవాలి. మర్నాడు ఉదయమే వారిద్దరూ రేవుకు వెళ్ళి ఒక పడవ పట్టుకున్నారు. వారు తమ వెంట కొద్ది ఆహారమే తెచ్చుకున్నారు. అందుచేత మంగలి పడవలో ఉన్న వారికి క్షౌరం చేసి డబ్బుకు బదులు ఆహారం స్వీకరించి దానితో తమ ఇద్దరి పొట్టలు నింపడానికి నిశ్చయించుకున్నాడు. పడవలో మంగలి అబూసీర్ ఒక్కడే. అతను పొది తీసుకుని ప్రయాణికుల మధ్యకు వెళ్ళేసరికి కొందరు అతని చేత క్షౌరం చేయించుకున్నారు. అందరి దగ్గర అతను ఆహారమే పుచ్చుకున్నాడు. కొందరు రొట్టెలు, కూర మొదలైనవి ఇచ్చారు. మరికొందరు చిల్లర డబ్బులు కూడా ఇచ్చారు. పడవ మీద మంగలి ఉన్నట్టు తెలియగానే సారంగు అతని కోసం కబురు చేశాడు. అబూసీర్ సరంగుకు క్షౌరం చేసి డబ్బులివ్వబోతే తీసుకోక తమ కథ యావత్తూ అతడికి చెప్పుకున్నాడు. అయితే భోజనం వేళకు నీ మిత్రుణ్ణి కూడా వెంటబెట్టుకురా, వంట చేయిస్తాను, నాతోనే భోంచేద్దురుగాని అన్నాడు సారంగు. మంగలి సంతోషించి తాను సంపాదించిన ఆహారమంతా మూటగట్టుకుని కలంకారీ వాడున్న చోటికి తిరిగి వెళ్ళాడు. ఆ సోమరిపోతూ పడవ ఎక్కినది మొదలు అట్లాగే పడుకొని నిద్రపోతున్నాడు. అబూసీర్ వచ్చి లేపగా వాడు ఏమీ అనుకోకు అన్నా, నాకు చాలా పైత్య వికారంగా ఉంది, లేచి నిలబడలేను అంటూ మంగలి తెచ్చిన రొట్టెలు, కూర గబగబా నోట కుక్కోసాగాడు. అవెందుకు తింటావు, మన ఇద్దరిని సారంగు భోజనానికి రమ్మన్నారు, వేళ కావచ్చింది కూడా అన్నాడు అబూసీర్. నేనెట్లా రాను, లేస్తేనే కళ్ళు తూలుతుంది అంటూ అబూ కీర్ తన పొట్ట ఆత్రంగా నింపుకున్నాడు. మంగలి ఒక్కడి రావడం చూసి సారంగు, నీ స్నేహితుడెక్కడా అన్నాడు. అతనికి ఒళ్ళు తిప్పుతున్నదట అని జవాబిచ్చాడు మంగలి. భోజనాలయ్యాక సారంగు ఒక పళ్ళెం నిండా భోజన పదార్థాలు పెట్టించి కలంకారీ వాడి కోసం మంగలి వెంట పంపాడు. మంగలి కష్టపడి సంపాదించిన ఆహారం యావత్తూ ఖాళీ చేసి నిద్రపోతున్న అబూ కీర్ నిద్రలేచి సారంగు పంపించిన పళ్ళెం కూడా ఖాళీ చేసి మళ్ళీ నిద్రకు పడ్డాడు. ఈ విధంగా 20 రోజులు సముద్రం మీద ప్రయాణం చేసి పడవ ఒక నగరం చేరింది. ఇద్దరు స్నేహితులు పడవ దిగి నగరంలోకి వెళ్ళి ఒక సారాయిలో గది అద్దెకు తీసుకున్నారు. అందులో ప్రవేశించినది మొదలు కలంకారీవాడు ఒకటే నిద్ర. మంగలి అబూసీర్ మాత్రం బయటికి వెళ్ళి తన వృత్తి చేసుకుని కూర నార కొనుక్కుని ఇంటికి వచ్చేవాడు. వంట చేసేవాడు.
స్నేహితుడికి పెట్టి తాను తినేవాడు. అబూకీర్ భోజనానికి మాత్రం నిద్రలేచి మళ్ళీ వెంటనే పడుకొని నిద్రపోయేవాడు. అబూసీర్ అతనితో ఏమిటి సోమరితనం అని ఎన్నడూ అనలేదు. పైపెచ్చు తనకు పని లేకపోయినా నగరం వినోదాలు చూడడానికి బయటికి పోతూ నేను పోతున్నాను, నువ్వు విశ్రాంతి తీసుకో అనేవాడు. ఈ విధంగా 40 రోజులు గడిచాయి. 41వ రోజున మంగలి అబూసీర్కు జబ్బు చేసింది. అతను సారాయి నౌకరును బతిమాలి అతని ద్వారా తనకు కావలసిన తిండి అది తెప్పించాడు. అబూకీర్ మట్టుకు ఇంకా తింటూ నిద్రపోతూ ఉన్నాడు. మరి 4 రోజులు ఈ విధంగా జరిగాక అబూసీర్ జ్వరం తీవ్రమై అతనికి అపస్మారక స్థితి ఏర్పడింది. అందుచేత అతను సారాయి నౌకర్ని పిలిచి డబ్బులిచ్చి బజారు నుంచి తిండి తెప్పించలేదు. వేళకి తిండి రాకపోయేసరికి కలంకారి అబూకీర్కు ఆకలి దహించసాగింది. అతను లేచి అబూసీర్ చొక్కా వెతికాడు. అందులో కొంత డబ్బు దొరికింది. అది చేతబట్టుకొని ఎవరికీ చెప్పకుండా గది తలుపు మూసి అబూకీర్ నగరంలోకి వెళ్ళిపోయాడు. నగరం చాలా దివ్యంగా ఉంది. కానీ ఒక చిత్రం కనిపించింది. ఆ నగరంలో ఏ మనిషి చూసినా తెల్ల దుస్తులు, నీలిరంగు దుస్తులు వేసుకుని కనబడ్డారే గాని ఇతర రంగుల దుస్తులతో ఎవరూ కనిపించలేదు. దానికి కారణం తెలుసుకుందామని అబూకీర్ అక్కడ ఒక కలంకారీ దుకాణానికి వెళ్ళి నా చేతి రుమాలుకు రంగు వెయ్యాలి, ఏ రంగు వేస్తారు, ఎంత పుచ్చుకుంటారు అని దుకాణందారును అడిగాడు. నీలిరంగు వేస్తాం, 20 వెండి కాసులు పుచ్చుకుంటాం అన్నాడు దుకాణం వాడు. కొంచెంసేపు సంభాషించిన మీదట అబూకీర్కు ఆ ఊరి రహస్యం తెలిసిపోయింది. అక్కడ నీలిరంగు చౌకగా దొరుకుతుంది. ఆ ఊరి కలంకారి వాళ్లకు మరొక రంగు వెయ్యడం చేత కాదు. వారు అంతేసి మజూరీ పుచ్చుకోవడానికి కూడా కారణం ఉంది. ఆ నగరంలో కలంకారీ పనిచేసేవారు 40 మందే ఉన్నారు. వారంతా కట్టుగా నిలబడి కొత్త వారినెవర్ని ఆ వృత్తిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 40 మందిలోనూ ఎవరైనా చస్తే వారి పిల్లల్లో ఎవరో ఒకరిని కలంకారీ పని నేర్పించి ఆ వృత్తి చేసుకొనిస్తారు. ఈ విషయాలన్నీ తెలుసుకొని అబూకీర్ నేరుగా ఆ నగరపు రాజుగారి వద్దకు వెళ్ళాడు. తనకు కలంకారీ పని తెలుసునని, తాను బట్టలకు ఏ రంగు కావాలంటే ఆ రంగు వేయగలనని, అందుచేత తనకు కలంకారీ దుకాణం పెట్టుకునే అవకాశం ఇప్పించమని అడిగాడు. రాజు ఈ మాట విని ఆశ్చర్యపోయి అబూకీర్ కలంకారీ దుకాణం పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వడమేగాక పెట్టుబడికి 5,000 బంగారు కాసులు, సహాయపడేందుకు కొందరు బానిసలు, ఉచితంగా ఇల్లు ఇప్పించాడు. అబూకీర్ ఆ దుకాణంలో తనకు కావలసిన సరుకు సరంజామాను అంతా ఏర్పాటు చేసి రాజుగారు పంపిన తానులకు రకరకాల రంగులు వేసి దుకాణం ముందర అట్టహాసంగా ఆరగట్టాడు. జనం విడ్డూరంగా ఎగబడి రంగురంగుల బట్టలకేసి నోళ్లు తెరుచుకొని చూడసాగారు. వాటిని చూసి రాజుగారు పొందిన ఆనందానికి మేరే లేదు. ఆయన అబూకీర్ మీద కనకవర్షం కురిపించాడు. గొప్ప గొప్ప రాజోద్యోగులందరూ తమ బట్టలను అబూకీర్ వద్దకు పంపి రకరకాల రంగులు వేయించుకున్నారు. చూస్తుండగానే కలంకారీ అబూకీర్ అధికారము, సంపద కూడా అంతులేకుండా పెరిగిపోయాయి. అక్కడ సారాయిలో మంగలి అబూసీర్కు 3 రోజుల పాటు స్పృహ రాలేదు. గది తీసుకున్నవారు ఏమయ్యారో చూద్దామని నౌకరు వచ్చి చూసేసరికి అబూసీర్ మూలుగుతున్నాడు. అతనికి అప్పుడే స్పృహ వచ్చింది. నా చొక్కాలో డబ్బుంటుంది, తీసుకుపోయి నాకేదైనా తాగేందుకు తెచ్చిపెట్టు బాబు అన్నాడు అబూసీర్. కాని చొక్కా జేబు ఖాళీగా ఉంది. అబూకీర్ ఏమయ్యాడో తనకు తెలియదన్నాడు నౌకరు. అబూకీర్ తనకు ద్రోహం చేసి వెళ్ళిపోయాడని తెలుసుకొని అబూసీర్ కంట తడిపెట్టాడు. నౌకరు అతన్ని ఓదార్చి అతనికింత జావ తానే కాచిపోసి తన డబ్బుతోనే అతన్ని పోషిస్తూ సమస్తమైన సేవ చేశాడు. చివరకు ఒకనాడు అబూసీర్కు ఒళ్ళంతా చెమటలు పట్టి జ్వరం దిగిపోయింది. అతను సారాయి నౌకరుకు తన కృతజ్ఞత తెలుపుకొని అల్లా అనుగ్రహిస్తే త్వరలోనే రుణం తీర్చుకుంటానని చెప్పి బయలుదేరాడు. మంగలి అబూసీర్ వీధుల వెంట కొద్ది దూరం వెళ్ళాడో లేదో అతనికి ఒక కలంకారీ దుకాణము, దాని బయట ఆరగట్టిన రంగురంగుల బట్టలు,
వాటిని చూడడానికి మూగిన జనము కనిపించారు. అది అబూకీర్ దుకాణమని తెలియగానే మంగలికి పరమానందమయ్యింది. పని తొందర వల్లనే అతను తనను తిరిగి కలుసుకోలేకపోయాడని కూడా అనుకున్నాడు. అబూసీర్ దుకాణంలోకి తొంగి చూసేసరికి అబూకీర్ లోపల కూర్చుని వైభవంగా కనిపించాడు. అయితే అబూకీర్ తన స్నేహితుని చూడగానే సంతోషంతో లేచి వచ్చి కౌగలించుకోకపోగా ఆగ్రహంతో గొంతెత్తి, తప్పుడు వెధవా, మళ్ళీ వచ్చావు, నీ దొంగ మొహం ఇక్కడ చూపించవద్దని ఎన్నిసార్లు చెప్పాను అని అరిచాడు. మరుక్షణమే అబూకీర్ బానిసలు వచ్చి అబూసీర్ను పట్టుకున్నారు. అబూకీర్ లేచి వచ్చి అతన్ని తన కర్రతో గొడ్డును బాదినట్టు బాది, నీ మొహం ఈసారి ఇక్కడ చూపించావో రాజుగారితో చెప్పి నీ తల తీయించేస్తాను, జాగ్రత్త, పో అవతలికి అంటూ గెంటివేశాడు. అల్లా తనని పరీక్షిస్తున్నాడని తప్ప అబూసీర్ ఇంకేమీ అనుకోలేకపోయాడు. అతనికి స్నానం చెయ్యాలనే బలమైన కోరిక కలిగింది. కానీ ఎంత దూరం వెళ్ళినా ఒక్క స్నానశాల కూడా కనిపించలేదు. అందుచేత అతను దారిపోయేవాణ్ణి ఒకడిని పిలిచి, బాబు, సమీపంలో స్నానశాల ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళేందుకు దారి చెబుదువు అని అడిగాడు. స్నానశాల అంటే ఏమిటి అని ప్రశ్నించాడు దారిపోయేవాడు. పురజనులు స్నానాలు చేస్తుంటారే ఆ ప్రదేశం అన్నాడు అబూసీర్. పురజనులయ్యేది, రాజుగారయ్యేది స్నానం చెయ్యాలంటే సముద్రానికి పోవలసిందే అన్నాడు దారి వెళ్ళేవాడు. ఈ దేశంలో స్నానశాలలు లేవని, వాటి సౌఖ్యాన్ని ఇక్కడి ప్రజలెరుగరని అబూసీర్కు అర్థమైంది. అతను నేరుగా రాజుగారి వద్దకు వెళ్ళి, ఇంత అందమైన నగరం ఉండి కూడా ఇక్కడ స్నానశాలలు లేవంటే ఇంతకంటే వేరే లోటుండదు అన్నాడు. స్నానశాలలో ఎటువంటి ఏర్పాట్లుంటాయో అబూసీర్ వివరించి చెప్పిన మీదట, రాజు, బాగుంది, నీకు కావలసినంత డబ్బిస్తాను. ఈ నగరంలో నీకు నచ్చిన చోటు చూసి ఆ ప్రాంతాన చక్కని స్నానశాల కట్టించి నడుపు. అది ఎట్లా నడుస్తుందో చూస్తాం అన్నాడు. రాజుగారి ప్రాపకంతో మంగలి అబూసీర్ నగర మధ్యంలో మంచి చోటు చూసి అక్కడ ఒక మనోహరమైన స్నానశాల కట్టించాడు. అందులో మధ్య అందంగా ఒక జలయంత్రం నిర్మించాడు. నీళ్ల తొట్లు, నీరు కాచడానికి ఏర్పాట్లు అమర్చాడు. రాజుగారు పంపిన బానిసలకు ఒళ్ళు పట్టడం మొదలైనవి నేర్పాడు. స్నానశాల ప్రారంభోత్సవం నాడు రాజుగారు సామంతులు వచ్చారు. వారి కోసం స్నాన జలంలో అబూసీర్ పన్నీరు కల్పించాడు. నౌకర్లు అందరికీ ఒళ్ళు పట్టి ఒళ్ళు రుద్ది సుఖంగా స్నానాలు చేయించారు. అటువంటి సుఖం రాజుగారు గాని సామంతులు గాని వారి జన్మలో ఎరుగరు. రాజు పరమానంద భరితుడై, ఇటువంటి స్నానం చేయించినందుకు ఒక్కొక్కరి దగ్గర ఎంత పుచ్చుకోబోతున్నావు? 1000 బంగారు కాసులకు తక్కువ తీసుకోకు అన్నాడు. అబూసీర్ సలాం చేసి, తమరు ప్రభువులు కనుక అంత సొమ్మివ్వగలరు, పేదవాళ్ళిచ్చుకోగలరా? ఈ సుఖం అందరికీ అందుబాటులో ఉండడానికై ఎవరు ఎంత మనస్ఫూర్తిగా ఇస్తే అంతే పుచ్చుకుందామనుకుంటున్నాను అన్నాడు. రాజుగారు 1000 బంగారు కాసులు, ఆయన వెంట వచ్చిన 400 మంది తలా 100 బంగారు కాసులు అబూసీర్కి ఇచ్చారు. అదే చాలా పెద్ద మొత్తమైంది. మర్నాటి నుంచి మామూలు ప్రజలు తండోపతండాలుగా వచ్చి స్నానశాలలో స్నానాలు చెయ్యసాగారు. ఎవరెంత ఇచ్చినా అబూసీర్ పుచ్చుకున్నాడు. ఇంకొక నాడు స్నానశాలకు రాజుగారి పడవ సారంగు వచ్చాడు. అబూసీర్ను గుర్తించి పలకరించాడు. అబూసీర్ ఆయనకు చక్కగా స్నానం చేయించాడు. సారంగు అతనికి డబ్బివ్వబోయాడు. కాని అబూసీర్ తీసుకొని నిరాకరించాడు. ఈ లోపల స్నానశాలను గురించి అందరూ మెచ్చుకోగా అబూకీర్ విన్నాడు. అతను స్వదేశం విడిచి వచ్చాక స్నానశాల అన్నది ఎరుగడు. అందుచేత అతను ఒకనాడు తన బానిసలందరినీ వెంటబెట్టుకుని అట్టహాసంగా స్నానశాలకు వచ్చాడు. అబూకీర్ను చూడగానే అబూసీర్ ఎదురుగా వెళ్ళి ఆలింగనం చేసుకున్నాడు. అన్నా, మనం ఫతే పట్టించి ప్రమాణం చేసుకున్నాం కదా, ఒక్క మారైనా వచ్చి నన్ను చూసి పోలేదేం అన్నాడు కలంకారి అబూకీర్ ఆప్యాయంగా. రాకేం తమ్ముడు, వచ్చాను. నన్ను పట్టుకుని చాబగొట్టి దొంగ అని తిట్టి సత్కరించావు అన్నాడు అబూసీర్. అబూకీర్ ఆశ్చర్యంగా, నేను కొట్టింది నిన్న, ఎంత ఘోరం, ఎంత ఘోరం! చూసావా,
నీలాంటి వాడే ఒక దొంగ వెధవ రోజు నా దుకాణానికి వచ్చి ఏదో ఒకటి కాజేస్తూ ఉండేవాడు. పోనీ పేదవాడు కదా అని మంచిగా ఎన్నోసార్లు చెప్పి చూశాను. చివరకు ప్రాణం విసిగి ఒకనాడు కొట్టాను. అది నువ్వేనని నేను కలలో కూడా అనుకోలేదు సుమా అన్నాడు. నేను నీ దుకాణానికి ఒకేసారి వచ్చాను. ఆనాడే నన్ను తన్ని పంపావు అన్నాడు అబూసీర్ విచారంగా. అరెరే, నువ్వు ఫలానా అని చెప్పలేకపోయావా? ఎంత ఘోరం జరిగింది అన్నాడు అబూకీర్. అదంతా రాసిపెట్టి ఉంది. జరిగిందనుకో, దాన్ని గురించి విచారించనవసరం లేదు అంటూ అబూసీర్ తాను ఈ స్నానశాల ఏర్పాటు చేసిన వైనమంతా తెలిపి అబూకీర్ చేత తను దగ్గర ఉండి మహావైభవంగా స్నానం చేయించాడు. స్నానం పూర్తి చేసి అబూకీర్ తన స్నేహితుడితో, అంతా చాలా బాగుంది గాని ఒక్క లోపం చేశావు అన్నాడు. ఏమిటది అని అడిగాడు మంగలి అబూసీర్ ఆత్రంగా. ఉల్లిపాషాణము సున్నము కలిపి నూరిన నలుగు కూడా ఉంటే నీ స్నానశాలకే లోటు లేదు కదా అన్నాడు అబూకీర్. అరరే, దాని మాటే మరిచాను సుమా. రేపే ఆ నలుగు కూడా తప్పక ఏర్పాటు చేస్తాను అన్నాడు అబూసీర్. అబూకీర్ తన స్నేహితుడి దగ్గర సెలవు పుచ్చుకొని నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ విధంగా చెప్పాడు. మహారాజా, తమరు నమ్మిన బంటును గనక ఒక హెచ్చరిక చేయవలసి ఉన్నది. తమరొక స్నానశాల కట్టించారు, బాగానే ఉన్నది. కానీ అందులో తమరుంచిన మనిషి తమకు అపకారం తలపెట్టినవాడు. తమర్ని విషంతో తుదముట్టించడానికే ఈ స్నానశాల కట్టించాడు. సందేహం లేదు. అతని కథ చెబుతాను వినండి అన్నాడు. అతను నేను కూడా మరొక దేశపు సుల్తానుకు బందీలుగా చిక్కాం. నేను వారి రాజ్యంలో కలంకారీ దుకాణం పెట్టి బట్టలకు చిత్ర విచిత్రమైన రంగులు వేసి సుల్తాన్ గారిని మెప్పించాను. ఆయన నాకు స్వేచ్ఛ ఇచ్చి పంపేశాడు. ఈ మంగలి మాత్రం భార్యా బిడ్డలతో సుల్తానుకు బందీ అయి బయటపడలేకపోయాడు. చివరకు ఒక షరతుపై ఆ సుల్తాను ఇతన్ని ఒక్కడిని వదిలిపెట్టాడు. ఆ షరతేమిటంటే అతను స్నానశాల ఏర్పాటు చేసి విషపు నలుగు పెట్టి మిమ్మల్ని తుదముట్టించడం. అతని పని ముగించాక ఆ సుల్తాను అతని భార్యాబిడ్డలను వదిలేస్తాడు. ఆ తరువాత ఆ సుల్తాను వచ్చి తమ రాజ్యం అపహరిస్తాడు. అందుకే మంగలి ఇక్కడ చేరాడు అన్నాడు. విషపు నలుగేమిటి? అబూసీర్ నాకే నలుగు పెట్టించలేదే అన్నాడు రాజు. కనుకనే తమరింకా క్షేమంగా ఉన్నారు. ఎప్పుడో తమకు ఉల్లిపాషాణపు నలుగు పెడతాడు. తమ క్షేమం కోరి చెప్పాను. హెచ్చరికగా ఉండడం మంచిది అని అబూకీర్ వెళ్ళిపోయాడు. రాజుకు అబూసీర్ మీద ఉండిన ఆదరమంతా ఆగ్రహంగా మారింది. ఆయన మర్నాడే సపరివారంగా స్నానశాలకు వెళ్ళాడు. అబూసీర్ ఎంతో ఆదరంతో ఆయనకు స్వాగతం చెప్పి తానే స్వయంగా ఆయనకు ఒళ్ళు పట్టి ఒక రకం పిండి తెచ్చి ఆయనకు నలుగు పెట్టబోయాడు. ఏమిటది అన్నాడు రాజు. నలుగు పిండి అన్నాడు అబూసీర్. రాజు దాన్ని తీసుకుని వాసన చూశాడు. ఉల్లిపాషాణం వాసన కొడుతున్నది. రాజు చివాల్న లేచి తన భటులతో ఈ రాజద్రోహిని పెడరెక్కలు కట్టి దివానానికి తీసుకురండి అంటూ తన దుస్తులు వేసుకుని స్నానం చేయకుండా వెళ్ళిపోయాడు. అబూసీర్ను భటులు దివానానికి తీసుకుపోయేసరికి రాజుగారు తన పడవ సారంగుతో మాట్లాడుతున్నాడు. ఆయన సారంగుకు అబూసీర్ను చూసి, ఈ ద్రోహిని తీసుకుపో, వాణ్ణి ఒక గోతాన్లో పెట్టి అందులో 2 మనుగులు సున్నపు రాయి కూడా వేసి మూతి కట్టి నీ పడవలో వేసుకుని తీసుకురా. మిద్దె మీది కిటికీలో నేనుంటాను. నేను చూస్తుండగా సంచిని నీటిలో పడేయి. ఈ దుర్మార్గుడు సున్నంతో ఉడికి చావాలని మా నిర్ణయం అన్నాడు. ఈ మాటలు వినగానే సారంగు గుండె లవిసిపోయాయి. కానీ అతనికి చిత్తం అనడం తప్ప గత్యంతరం లేదు. అతను పెడరెక్కలు విరిచికట్టి ఉన్న అబూసీర్ను వెంటబెట్టుకుని తన ఇంటికి బయలుదేరాడు. ప్రభువుకు ఇంత ఆగ్రహం కలగడానికి నువ్వేం చేశావు? నువ్వెంతో పెద్ద మనిషివనుకున్నానే అన్నాడు సారంగు. అల్లా సాక్షిగా నేనే పాపము ఎరుగను. కానీ ఏదో అపరాధం జరగకపోతే రాజు నన్ను శిక్షిస్తాడా? ఆయనకు నేనంటే ఎంతో ప్రేమ అన్నాడు అబూసీర్. ఏమైనా నా చేతి మీదుగా నీకీ ఘోర మరణం కలిగించలేను. నువ్వు మా ఇంటి నుంచి రహస్యంగా బయలుదేరి
సముద్రంలో ఉన్న దీవికి వల తీసుకువెళ్ళి చీకటి పడిన దాకా చేపలు పడుతూ కూర్చో. చీకటి పడగానే రాజుగారి వంటవాడు చేపల కోసం వస్తాడు. ఈ లోపల నేను గోతాన్లో ఏదో దుంగ పెట్టేసి నీటిలోకి తోసేస్తాను. నిజం నిలకడ మీద అదే బయటపడుతుంది అన్నాడు సారంగు. సారంగు ఇంటి నుంచి అబూసీర్ వల తీసుకుని చేపలు పట్టడానికి దీవికి వెళ్ళిపోయాడు. సారంగు ఒక పెద్ద గోతాల్లో 2 మనుగుల సున్నపు రాయి వేసి అందులో ఒక దుంగ పెట్టి మూతి కట్టి తన పడవలో వేసుకుని తెడ్డు వేస్తూ రాజభవనం ఎదురుగా వెళ్ళి పడవను నిలిపాడు. పై కిటికీలో రాజు కూర్చుని ఉన్నాడు. ఆయన చెయ్యి విసిరి గోతాన్ని నీటిలోకి తోసేయమని సంజ్ఞ చేశాడు. ఆ సమయంలో ఆయన చేతి నుంచి ఒక ఉంగరం తలతలా మెరుస్తూ నీటిలో పడిపోయింది. దాన్ని ఎవరూ గమనించలేదు. సారంగు గోతాన్ని నీటిలోకి తోసేశాడు. సున్నపు రాయికి నీరు తగులుతూనే బుడగలు వెచ్చని ఆవిరి బయలుదేరింది. అక్కడ దీవిలో అబూసీర్ పొద్దుకేదాకా వలవేసి చేపలు పట్టాడు. చాలా చేపలు దొరికాయి. అతనికి బాగా ఆకలి వేస్తున్నది. అందుచేత ఒక చేపను కాల్చుకు తిని బయలుదేద్దామనే ఉద్దేశంతో అతను ఒక పెద్ద చేపను తీసి కత్తితో కోశాడు. మరుక్షణం దాని పొట్టలో ఏదో తలతలలాడింది. తీసి చూస్తే రాజుగారి ముద్రిక. ఆ ముద్రిక ఈ చేపలోకి ఎట్లా వచ్చిందో, ఆ చేప తన వలలో ఎట్లా పడిందో, అన్ని చేపలలోనూ దానినే తానెందుకు కోయవలసి వచ్చిందో అబూసీర్ అర్థం చేసుకోలేక అంతా అల్లా నిర్దేశం అనుకున్నాడు. అతను సారంగు ఇంటికి వెళ్ళి అతడికి రాజముద్రిక చూపించి, ఇది లేనందువల్ల రాజుగారికి చాలా ఇబ్బంది కలుగుతుంది కనుక దీన్ని ఇప్పుడే తీసుకుపోయి రాజుగారికి ఒప్పజెపుతాను అన్నాడు. సారంగు భయపడ్డాడు. కానీ అబూసీర్ అల్లా అనుగ్రహం ఉన్నంతకాలం భయపడవలసిన అవసరమేమీ లేదు. నా వల్ల జరిగిన ద్రోహం ఏమిటో ఈసారైనా రాజుగారిని అడిగి తెలుసుకుంటాను అన్నాడు. అబూసీర్ను చూడగానే రాజు నిర్ఘాంతపోయి, ఆ సంచిలో నుంచి ఎట్లా బతికి తప్పించుకు వచ్చావు అన్నాడు. అబూసీర్ జరిగిందంతా చెప్పి ముద్రిక తీసి రాజుగారికిచ్చాడు. నిన్ను చూస్తే మంచివాడివిగా రాజభక్తి గల వాడివిగాను కనిపిస్తున్నావు. నన్ను చంపడానికి ఎందుకు యత్నించావు అని అడిగాడు రాజు ఆశ్చర్యపడుతూ. తమకెవరో నా మీద చాడీలు చెప్పి ఉంటారు. నేను అటువంటి ద్రోహం ఎన్నడూ తలపెట్టలేను అన్నాడు అబూసీర్. ఎవరూ కాదు, కలంకారీ వర్తకుడు అబూకీర్ స్వయంగా చెప్పాడు. నీ భార్యా బిడ్డలను ఎవరో సుల్తాన్ బందీ చేసి ఉంచాడట. వారిని విడిపించుకునేతందుకు నాకు విషపు నలుగు పెట్ట నిశ్చయించావుట. నువ్వు తెచ్చిన నలుగు నేను వాసన చూశాను. అది ఉల్లి పాషాణం వాసన అన్నాడు. అబూసీర్ కళ్ళు పెద్దవి చేసి కొంతసేపు ఆశ్చర్యంగా చూసి చివరకు, ఈ అబూకీర్కు నేను చేతనైన సహాయం చేశాను గాని ఎన్నడూ అపకారం చెయ్యలేదు. అతను నా డబ్బు హరించాడు, నన్ను అకారణంగా కొట్టాడు. ఇప్పుడు నన్ను చంపించడానికే ఎత్తువేశాడు. అతను ఎంతో ఆప్తుడల్లే స్నానశాలకు వచ్చి అన్ని ఏర్పాట్లు మెచ్చుకొని ఉల్లి పాషాణం నలుగు లేకపోవడం ఒక్కటే లోపమని నాతో చెప్పి వెంటనే మీ దగ్గరకు వచ్చి నేను మిమ్మల్ని చంపబోతున్నానని ఫిర్యాదు చేశాడు. ఇటువంటి మిత్రద్రోహిని ఏమనాలి అన్నాడు. అయితే ఇంతకు ఆ నలుగు విషం కాదా అన్నాడు రాజు. అది అపకారమేమీ చెయ్యదు. మా దేశంలో అందరూ వాడతారు. నేనే మర్చిపోయాను. అతను జ్ఞాపకం చేశాక గుర్తు వచ్చింది అన్నాడు అబూసీర్. నీకతను చేసిన ద్రోహాలన్నిటినీ వివరంగా చెప్పు, శిక్షిస్తాను అన్నాడు రాజు. అబూసీర్ తమ కథ యావత్తు ఆమూలాగ్రం రాజుకు వినిపించాడు. అంతా విని రాజు సరాయిలో ఉండే నౌకరును, అబూకీర్ దగ్గర పనిచేసే నౌకర్లను పిలిపించాడు. సరాయి నౌకరు అబూసీర్ను గుర్తించి అతడు జ్వరంతో ఒళ్ళు తెలియకుండా పడి ఉన్న సమయంలో అతని స్నేహితుడు డబ్బంతా తీసుకుని పారిపోయిన వృత్తాంతం చెప్పాడు. అబూకీర్ నౌకర్లు కూడా అబూసీర్ను గుర్తించి తన యజమాని అతన్ని కొట్టిన వృత్తాంతం చెప్పారు. అబూకీర్ను పెడరెక్కలు విరిచికట్టి పట్టుకురమ్మని రాజు భటులను పంపాడు. వారు త్వరలోనే అబూకీర్ను పట్టి తెచ్చారు. సరాయి నౌకరు అతన్ని గుర్తించి, ఈ బాబుగారే పగలు రాత్రి పడుకుని నిద్రపోయేవారు, వేలకు మాత్రం ఇంత తినేవారు.
ఆఖరుకు ఆ మానవుడు ఒళ్ళు తెలియకుండా పడి ఉండగా డబ్బంతా కాజేసి ఎక్కడికో పారిపోయాడు. ఎంత గొప్ప ధర్మాత్ముడు అన్నాడు హేళనగా. అబూసీర్ చెప్పినది అక్షరాలా రుజువైంది. అబూకీర్ చేసిన మిత్రద్రోహం కూడా రుజువైంది. ఈ మిత్రద్రోహిని ఊరంతా ఊరేగించి సున్నపురాళ్ళ గోతాన్లో కట్టి సముద్రంలో పారేయండి అని ఉత్తరవిచ్చాడు రాజు. అతన్ని క్షమించమని అబూసీర్ రాజును బతిమలాడాడు, కానీ రాజు వినలేదు. నీకు వాడు చేసిన ద్రోహాన్ని నువ్వు క్షమించినా నాకు చేసిన ద్రోహాన్ని నేను క్షమించను అన్నాడు రాజు. రాజాజ్ఞ ప్రకారం అబూకీర్ను సున్నపురాలతో సహా గోతాన్లో కట్టి సముద్రంలోకి తోసేశారు. అతను సున్నంలో ఉడికి భయంకరమైన చావు చచ్చాడు. తరువాత రాజు అబూసీర్ను పిలిచి ఏం కావాలో కోరుకోమన్నాడు. ప్రభువువారు నన్ను నా దేశానికి పంపేయండి, నాకిక ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు అన్నాడు అబూసీర్. రాజు అతనికి అంతులేని నగలు బహుమతులు ఇచ్చి పడవలో అలెగ్జాండ్రియాకు ప్రయాణం కట్టించాడు. అబూసీర్ పడవలో పోతుండగా నీటి మీద తేలుతూ ఒక గోతం కనిపించింది. దాన్ని అబూసీర్ పడవలోకి లాగించి విప్పి చూసేసరికి అందులో అబూకీర్ శవం ఉన్నది. ఆ శవాన్ని అబూసీర్ తన వెంట అలెగ్జాండ్రియాకు తీసుకుపోయి అక్కడ దాన్ని సమాధి చేయించి దానిపై ఒక చక్కని గోరి కట్టించాడు. కథ సమాప్తం. శుభం.